రచన భమిడిపాటి అనంత శర్మ గారు. నాటిక పేరు భామా విలాసం. బాల త్రిపుర సుందరి వంటింట్లో నుంచుని ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మూర్తిగారు హాల్లో కూర్చుని ఉన్న కొడుకు దగ్గరికి వచ్చి అతని పక్కన ఉన్న చైర్లో కూర్చుంటూ, ఒరే రవి, పెళ్లి చేసుకోబోతున్నావు, జీవితంలో రెండో దశలో అడుగు పెడుతున్నావు, నీ వైవాహిక జీవితం సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ నీకొక సూత్రం చెబుతున్నాను, విను అన్నారు. రవి ఫోన్లో నుంచి తల పైకెత్తి తండ్రి వైపు చూస్తూ, ఏంటది, చెప్పు నాన్న అని ఆత్రంగా అడిగాడు. మూర్తిగారు తన కుర్చీ కొడుకుకి కాస్త దగ్గరగా జరుపుకొని ఏదో రహస్యం చెబుతున్నట్లు కాస్త వంగి, రవి, ఇది బహురహస్యమైనది, ఎక్కడా అనకు అన్నారు. అనను నాన్న, చెప్పు, ప్రామిస్ అన్నట్టుగా చూశాడు తండ్రి వైపు. మూర్తిగారు వంటింటి వైపు తిరిగి తన భార్య అక్కడ వంటలో నిమగ్నమై ఉండటం చూసి తేలికగా శ్వాస తీసుకొని వదిలి కొడుకు వైపు చూస్తూ, ప్రపంచంలో సంసారాలు రెండు రకాలు, సుఖమయ సంసారాలు, కలహాల కాపురాలు. 100% విషయాల్లోనూ పెళ్ళాం చెప్పిన మాటే వినేవాడు, పెళ్ళాం నిర్ణయానికి వెంటనే ఓకే అనేవాడు మంచి మొగుడు, భార్యని అర్థం చేసుకున్నవాడును అన్నారు. మరి అలాంటి భర్తల్ని హెన్ ప్యాకెడ్ హస్బెండ్లు అంటారు కదా నాన్న అని డౌట్గా తండ్రి వైపు చూశాడు రవి. మూర్తిగారు నవ్వేస్తూ, పురుషాధిక్య సమాజం అంటుంటారు కదరా, ఆడదాని ఆధిక్యాన్ని, ఆడపెత్తనాన్ని ఈ సమాజం సహించలేదు, కృత్రిమం కృతకం అయిన మాటలు అనుకుంటూ తృప్తి పడతారంతే, అలాంటి సంసారాలే స్వర్గసీమలు. రవి అవునని తలాడించి, అవునులే నాన్న, 4 సార్లు భార్య మాట సాగితే 2 సార్లైనా భర్త మాట భార్య వింటుంది, ఇక సంసారంలో తగాదాలకు తావుండదు అన్నాడు. కాదు కాదు, నీకు సరిగ్గా అర్థం కాలేదు. 199 విషయాల్లో భార్య చెప్పిన మాటనే అవునని ఆమోదించిన పొరపాటున ఒకే ఒక్క విషయం కాదన్నావంటే చాలు, అంతే, నీ అంత సుంటగాడి ప్రపంచంలో మరొకడు ఉండడనేస్తుంది భార్య. ఇక నిత్యం తగాదాలే. పెళ్ళాల మాట వినని భర్తలు ఉండే సంసారాలు అవే కలహాల కాపురాలు. అంటే కోర్టుకు వెళ్ళేవి, పెళ్ళం తన వంటి మీద కిరసనాయలు పోసుకుని నిప్పంటించుకునే కాపురాలన్నమాట. అవన్నీ ఈ కోవకు చెందుతాయి అని చెప్పడం ఆపారు మూర్తిగారు. రవి తండ్రి వైపు భయం భయంగా చూస్తూ తల మీద చేయి పెట్టుకొని గుడ్లు తేలేసి, అయ్య బాబోయ్, భయం వేస్తుంది నాన్న, ఇవన్నీ వింటుంటే అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అన్నాడు. మూర్తిగారు కొడుకు వైపు కూల్గా చూస్తూ, అబ్బే, నువ్వు అంత భయపడాల్సిందేమీ లేదు, సుఖ సంసారం అంటే ఏంటి, అది ఎలా సమకూరుతుందో నీకు క్లియర్గా వివరిస్తాను, విను. ఇప్పుడు మీ అమ్మనే చూడు, నేను ఇంకా మొండిగా వాదించి మీ అమ్మ మాట కాదన్నాననుకో, అరుపులు కేకలు ఏడుపులు పెడబబ్బులు ఉపవాసాలు రకరకాల నిరసనలు అన్నీ హోరెత్తిపోయాక అప్పుడేనా అవుననాల్సిందే, తప్పదు. కానీ అప్పుడు మీ అమ్మని గయ్యాళ్ళు పెళ్ళమంటారు. నేను మా పెళ్ళైన కొత్తలో ఒకసారి మీ అమ్మకు సున్నితంగా చెప్పి చూశాను, అబ్బే వినలేదు, వాదించింది, నన్ను విసిగించింది. చివరికి సరే నీ మాటే నా మాట అని ఒప్పేసుకున్నాను. దాంతో కొన్ని నెలలకే ఆదర్శ దాంపత్య అవార్డు మాకు దక్కింది. నువ్వు కూడా మొదట్లోనే వాదనలకు దిగకుండా నాలాగే ఒప్పేసుకున్నావనుకో, అప్పుడు నీ భార్య గారాల పెళ్ళం అవుతుంది, ఇంట్లో మాట వీధిలోకి వినపడదు, పక్కింటి వాళ్ళకి చెవులు కొరుక్కునే ఛాన్స్ ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా మీ ఇద్దరిది ఆదర్శ దాంపత్యం అవుతుంది. అదే మగాడి చాకచక్యం, అర్థం చేసుకో అంటూ తన భార్య ఈ మాటలు వినలేదు కదా అనుకుంటూ వంటింటి వైపు ఓరగా చూశారు మూర్తిగారు. మొత్తానికి ఇరు కుటుంబాల పెద్దల తర్జన భర్జనలు, కట్న కానుకల బేరసారాల తర్వాత రవీంద్ర పద్మల వివాహం అట్టహాసంగా జరిగిపోయింది. రవీంద్ర తను పనిచేస్తున్న ఊర్లోనే కాపురం పెట్టేశాడు. ఒకరోజు హాల్లో టీవీ ముందు కూర్చుని భార్య చేసిన జీడిపప్పు ఉప్మా తింటున్న రవి బెడ్రూమ్లోకి తొంగి చూస్తూ, పద్మా, పద్మా అని పిలిచాడు. పద్మ మడత పెడుతున్న బట్టల్ని మంచం మీద వదిలేసి బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి, ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ఎత్తి అడిగింది రవిని. రవి టిఫిన్ ప్లేట్ టీపాయ్ మీద పెట్టి పద్మ వైపు చూస్తూ, ఉప్మా బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా. పద్మ కాస్త విసుగ్గా మొహం పెట్టి, ఏదో పెద్ద పన్నట్టు పిలిచారు, ఆ మాట చెప్పడానికేనా అంది. రవీంద్ర టిఫిన్ ప్లేట్ మళ్ళీ చేతిలోకి తీసుకొని స్పూన్తో ఉప్మా నోట్లో పెట్టుకుంటూ, బాగా చేశావు, ఆ మాట చెప్పడం కూడా తప్పేనా అన్నాడు.
ఉప్మా ఎలా ఉంది అని నేను ఏమైనా రివ్యూ అడిగానా అంది గద్దిస్తున్నట్లుగా. అడగలేదులే, కానీ నాదే తప్పు. ఓకే, ఈ ఉప్మా బాగుంది, కానీ మా అమ్మ చేసే ఉప్మా ఉంటుంది చూడు, అబ్బా ఆ టేస్టే వేరు, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది బాగానే ఉందనుకో అన్నాడు ముఖం చెట్లిస్తూ. పద్మ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి మౌనంగా నిలబడి భర్తనే చూస్తూ ఉంది. మా అమ్మ చేసినా నువ్వు చేసినా అదే నూక అదే పోపు, మరి టేస్ట్లో అంత తేడా ఎలా వస్తుందో, తేడా ఎక్కడుందో మరి అని తల వంచుకుని ఉప్మా తింటూనే అన్నాడు రవి. పద్మ భర్త వైపు కొరకొరా చూస్తూ, తినేవాడి బుద్ధిలో ఉందా తేడా, మీకు నచ్చకపోతే తినకండి, ఆ ప్లేట్ అలా వదిలేయండి, అవతల పారేస్తాను అంది కోపంగా. అబ్బా అంత కోపం ఎందుకు పద్మ, నేను ఇప్పుడు ఏమన్నానని? మా అమ్మ చేసిన ఉప్మా బాగుంటుంది అన్నాను, అది తప్పే. నీకు తప్పుగా అనిపిస్తే సారీ అన్నాడు మెల్లగా. అనేవి అనేస్తుండడం, సారీ అంటూ ఉండడం కాపురం పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. పులిహోర చేస్తే అబ్బా మా అమ్మ ఎంత బాగా చేస్తుందో, ఏదైనా స్వీట్ చేస్తే అబ్బే మా అమ్మ చేసినట్టు రాలేదు, వెధవది చారు కాస్తే అబ్బా చారు కాస్తే మా అమ్మే కాయాలి. అసలు ఏమిటా బుద్ధి, నన్ను ఇలా అవమానించడానికైనా పెళ్లి చేసుకున్నారు, అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఈ గోల అంతా ఎందుకు, మీ అమ్మగారినే రోజు క్యారేజీ పంపించమనండి అని చెప్పి చీర కొంగు విసురుగా వెనక్కి నెట్టి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది పద్మ. రవి టిఫిన్ తినడం కంప్లీట్ అయిన తర్వాత బెడ్రూమ్లో మూతి ముడిచి అటు తిరిగి కూర్చున్న పద్మ దగ్గరికి వెళ్ళి, పద్మ సారీ చెప్పాను కదా పద్మ. అవును, సినిమాకి వెళ్దాం అన్నాను కదా, ఇంకా తయారవ్వలేదా అడిగాడు. పద్మ రవి వైపు సర్రున తిరిగి, నేను సినిమాకి రాను, మీరు వెళ్ళండి అంది సీరియస్గా. నా పద్మ డియర్ ప్లీజ్, టైం అయిపోతుంది, లేచి త్వరగా తయారవు అంటూ గడ్డం పట్టుకుని బతిమాలాడు. అతని చేతిని పక్కకి విసిరేసి మొహం పక్కకు తిప్పుకుంది పద్మ. ప్లీజ్ పద్మ, ఇప్పటికే లేట్ అయింది, నన్ను అర్థం చేసుకో అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా. నా బతుక్కి సినిమా ఒకటి తక్కువైంది అనుకుంది లోలోన. అయ్యయ్యో టిక్కెట్లు దొరకవు పద్మ, సినిమా బిగినింగ్లోనే మంచి సాంగ్ ఉందిట, ఆ సాంగ్ చాలా బాగుందన్నారు మా కొలీగ్స్, ప్లీజ్ పద్మ రావాలి, వస్తున్నావు అని హిప్నటైజ్ చేస్తున్నట్టుగా చేతిని ఆమె ముఖం చుట్టూ తిప్పుతూ నాటకీయంగా అన్నాడు రవి. అతని చేతిని పక్కకి నెట్టి, మీరు వెళ్ళండి నేను రాను అంది గంభీరంగా. రవీంద్ర మొహం డల్గా పెట్టి, అయిపోయింది ఓ భార్యామణి, ఇప్పటికీ 10 సార్లు బ్రతిమాలాను, నా పని అయిపోయింది, నాకు ఇంకో ఓపిక లేదు, ఇంకో 4 సార్లు బతిమాలితే అప్పుడు చూద్దాం, కొంచెం మెత్తబడొచ్చులే అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, కానీ నాకు ఇప్పటికే నీరసం పట్టేసుకుని నరాలను కొంగతీసేసింది. నీ తృప్తికి చాలని భక్తి నాది, నా శక్తికి మించిన పరీక్షనిది, ఇదే సంసారంలో సారం అన్నాడు దిగులుగా. పద్మ వంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి, ఇదిగో కాఫీ తాగండి అంది రవి వైపు చూడకుండానే.